తెలంగాణ కేబినెట్ భేటీ ముహూర్తం ఫిక్స్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి రేపు సమావేశం కానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నెల రోజులు పూర్తి కావడం, 6 గ్యారంటీలోని 2 గ్యారంటీల అమలుపై ఈ భేటీలో ప్రధాన అజెండాగా చర్చించనున్నారని సమాచారం. వీటితో పాటు మరికొన్ని అంశాలు ఈ మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈఎన్సీ మురళీధర్ నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గానికి నీరు ఇచ్చే అంశంపై చర్చించారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వెళ్లారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి వెళ్లారు మల్లి బట్టి విక్రమార్క దంపతులు. వారి వ్యవసాయ క్షేత్రం వద్ద తల్లిదండ్రులైన మల్లు అఖిలాండ దాసు, మాణిక్యమ్మ, సోదరుడు అనంతారాములు ఘాటు వద్ద నివాళులర్పించారు. తల్లిదండ్రుల సమాధుల వద్ద పుష్ప గుచ్చాలు సమర్పించి నివాళులు అర్పించారు బట్టి విక్రమార్క దంపతులు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు తుంటి ఎముక సర్జరీ అయిన సంగతి తెలిసిందే. దీంతో నందినగర్లోని కేసీఆర్ నివాసంలో తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు కలిసి పరామర్శించారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వేచ్ఛా సర్వేక్షణ్ అవార్డులో 2023 సంవత్సరానికి జాతీయ పురస్కారానికి జీహెచ్ఎంసీ ఎంపికైంది. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరించిన కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ జీహెచ్ఎంసీకి ఆహ్వానాన్ని పంపిన కేంద్రం 2024 జనవరి 11న ఢిల్లీలో జాతీయ పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపింది. జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి అవార్డు రావడం మరింత బాధ్యత పెరిగిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్ రాస్ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి అవార్డు దక్కడంలో కృషి చేసిన సిబ్బందికి, కార్మికులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో జాతీయ అవార్డుకు ఎంపిక కావడం హర్షణీయమని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు అన్నారు. జనవరి 11వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ ద్వారా జాతీయ స్థాయి అవార్డును ప్రకటించనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీకి ఇన్విటేషన్ను పంపించారు. జనవరి 22 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. అయోధ్యలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో తార్నాకలోని శివాలయంలో బీజేపీ మహిళా యువమోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి ఆధ్వర్యంలో అయోధ్య రామపాదక పూజ, అక్షింతల పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో డీకే అరుణతో పాటు బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావులు పాల్గొన్నారు. 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కళ సహకారం కాబోతుందని డీకే అరుణ అన్నారు. రామ విగ్రహ ప్రతిష్ఠ రోజు ప్రతి ఒక్కరూ అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఇళ్లలో రామ దీపాలను వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో ఆకాంక్షతో ఎన్నో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా మేమందరం ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడాలి, ఎప్పుడెప్పుడు జరుగుతారనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు కోసం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి రోజు అది. వేలాది సంవత్సరాల భారతీయుల కళ నిజంగా పొందినటువంటి రోజు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో పెద్ద ఎత్తున రాముల వారి యొక్క శోభయాత్రలు, అక్షింతలతో శోభయాత్రలు జరుగుతూ ఉన్నాయి. పూజించినటువంటి అక్షింతలతో గ్రామాన ఇంటింటికి ఈ అక్షింతల పంపిణీ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, భక్తితో ఆ అక్షింతలు అందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మా ఊరికి అక్షింతలు వస్తాయి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి రోజు త్వరలోపలి, ఇంకా 15 రోజుల లోపలనే మనం ఎదురు చూస్తున్నటువంటి రోజు దగ్గరికి వస్తూ ఉంది. కాబట్టి ప్రతి చోట ఈరోజు శ్రీరామునికి సంబంధించినటువంటి కళ్యాణోత్సవాలు కానీ, దేవాలయాల్లో పూజలు కానీ నిరంతరంగా రోజు ఒక చోట, రోజు ఎన్నో చోట తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా ఆ రోజున జనవరి 22వ రోజున అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజున ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ, ప్రతి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తాదులు పాల్గొని ప్రతి ఇంట్లో కూడా రామజ్యోతిని వెలిగించి, మరి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా శ్రీ రాముల వారి మన ఇంట్లోకి ఆశీర్వదించే విధంగా రోజు వెలుగుతో నింపాలని, ఇల్లంతా దీపాలతో దీపావళి పండుగలాగా, కన్నా పండుగలాగా చేసుకోవాలని చెప్పి వారు పిలుపునిచ్చారు. ఈరోజు దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.
మరి ఈరోజు అదే కాకుండా 14వ తేదీ నుంచి కూడా ఆలయాలు ఎక్కడెక్కడైతే ఆలయాలు ఉన్నాయో ఆలయాల పరిసరాల్లో శుభ్రంగా చేయడం, మనం అందరం కూడా స్వతహాగా పాల్గొని ఆలయాల చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, శుభ్రం చేసుకొని ఆలయాల చుట్టూ కూడా పరిసరాలను శుభ్రం చేసుకొని 22వ తేదీ కోసం అందరూ కళ్ళారా ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజు కోసం చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ దాంట్లో భాగంగానే మా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి గారు చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అందరికీ. బేర్చల్ మున్సిపాలిటీలోని గిర్మాపూర్లోని కొండల్లో నిలవైన శ్రీ గుట్టల మల్లన్న జాతర సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ స్వామి వారిని దర్శించుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నేటితో నెల ముగిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనపైన ప్రముఖ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటే ఏంటో కాంగ్రెస్ అమలు చేసి చూపిస్తుందని కొనియాడారు. రాజకీయం చేయకుండా ప్రజాపాలన చేస్తుందని ప్రశంసించారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు. బేషాజాల పోకుండా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని కేంద్ర మంత్రులను కలుస్తున్నాడని అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రజల కోసం రేవంత్ రెడ్డి రోజు 20 గంటలు కష్టపడుతున్నారని ప్రశంసించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి దేశమంతా మాట్లాడుకుంటుందని అన్నారు. ఈ రోజుకి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో ప్రజలకు ప్రజాపాలన అంటే ఏందో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నీ అద్భుతంగా చకచకా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వంలో అనుకున్న రోజే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నట్టే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్, అదే ఇప్పుడు ప్రజాపాలన భవన్ గడిని బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో, ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు, దొరపాలన లేదు, దౌర్భాగ్యమైన జీవితం అనుభవించాల్సింది లేదు.
ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఆనందంగా గడుపుతున్నారు ఈ 30 రోజుల నుంచి. దాదాపు ఈ 30 రోజుల్లో 8 కోట్ల పైచిలుకు మహిళలు జియో టికెట్ తెగిందంటే పరిపాలన ఎంత బాగుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, ప్రతి ఒక్కటి ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా దూసుకుపోతున్న విధానం చూస్తుంటే ఆనందాన్ని ఇస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 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 ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మీరందరూ మన రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకుపోయే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జీవో 317 వలన స్థానికత కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ ఉద్యోగ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానికతకు దూరం చేస్తూ వేధింపులకు గురి చేశారని సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ పేర్కొన్నారు. జీవోను ప్రవేశపెట్టిన జనవరి 7న చీకటి రోజుగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులను బలవంతంగా కుటుంబాలకు దూరం చేసిన కేసీఆర్ ప్రభుత్వ అన్యాయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవోను రద్దు చేసి బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయంపై ప్రస్తావించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తక్షణమే జీవన రద్దు చేసి స్థానికత ఆధారంగా బదిలీలను చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వము జీవో 317 తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులని బలవంతంగా స్థానికతను విస్మరించి చెట్టుకొకరిని పుట్టకొకరిని విసిరేసి వారి స్థానికతను కాలరాసి ఈ రోజుటికి సరిగ్గా 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల చరిత్రలోనే ఈ జీవో 317 అనేది ఒక చీకటి జీవో. ఈరోజు ఒక దుర్దినంగా భావిస్తున్నాం. ఆ రోజు ప్రభుత్వము నిరంకుశత్వంగా జీవో 317ని అమలు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క స్థానికతను కాలరాసి వాళ్ళని బలవంతంగా పంపించినప్పుడు ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాల్సినటువంటి సంఘాలు కూడా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము సైలెంట్గా ఉండి ప్రభుత్వం చేసేటువంటి ఈ అన్యాయాన్ని ఎదిరించలేకపోయాయి. తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జీవో వల్ల దాదాపు 20-30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోవడం చరిత్రలో మొదటిసారి అనుకుంటాను సార్. మరి ఈ చీకటి జీవో వల్ల వచ్చినటువంటి బాధతోటి గత 2 సంవత్సరాలుగా అనేక ధర్నాలు రాస్తారోకోలు చేస్తే గత ప్రభుత్వం అందరినీ మహిళలతో సహా అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లలోంచి కేసులు పెట్టడం జరిగింది. మరి మాకు మంచి కాలం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలోనే 317 సమస్యను ప్రస్తావన తీసుకొచ్చి అతి త్వరలో దాన్ని పరిష్కరిస్తానని చెప్పడం మాకు ఒక శుభ సూచకంగా భావిస్తున్నాం. మాకు ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి చర్చల్లో ఈ 317 గురించి చర్చించి అతి త్వరలో మాకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అర్హులైన పౌరులు వారి ఇంటి వద్దే పథకాలను పొందడంలో సహాయపడటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ముందుంటుందని స్థానిక సైదాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులను అర్హులైన పథకాలకు నమోదు చేస్తారని కార్పొరేటర్ అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అర్హులైన వ్యక్తులను సైదాబాద్ డివిజన్లోని స్థానానికి మార్గనిర్దేశం చేయాలని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్ సురేందర్ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొత్తకాపు రవీందర్ రెడ్డి, సుభాష్ చంద్రజీ, వి వినోద్ గౌడ్, రాజారాం, సూరజ్ తదితరులు పలువురు బ్యాంకర్లు, నిర్వాహకులు పాల్గొన్నారు. सुभाष अन्ना जी और सुरेंद्र अन्ना जी उन्होंने जो डिफॉल्ट रखे वो जो प्लीज मैडम वो आप गौर करिए और जो नेक्स्ट जो कैंप लगे तो उसमें से पूरा भर्ती ऑफिशियल्स रहे जैसा देखे तो सभी लोगों को लब्धि तो होता है. ये थोड़ा गौर रखिए आप सभी, मेरा आपसे रिक्वेस्ट है. అలాగే అందరూ కూడా మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ స్కీమ్స్ ఏదైతే మన వికసిత్ భారత్ కోసం అని చెప్పేసి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఏదైతే స్కీమ్స్ అన్ని ముందుకు తీసుకొచ్చారో అవన్నీ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందాలి అని చెప్పేసి ఆయన ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం కూడా అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్లి ఇలాంటివైతే స్కీమ్స్ ఏదైతే ఈ యాన్యువల్
పేమెంట్ అంటే అందులో 20 రూపీస్ కట్టుకోవచ్చు, కొంతమంది 400 చేంజ్ ఉంటుంది. 400 ఎల్బీ నగర్ లింగోచిగూడ డివిజన్ శాతవాహన నగర్ కాలనీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను తలపించే విధంగా గంగిరెద్దులతో విన్యాసాలు చేయించారు. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి అధ్యక్షురాలు ఉమారెడ్డి, జనరల్ సెక్రటరీ నాగలత, వైస్ ప్రెసిడెంట్ వసంత, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధవీలు బహుమతులు అందజేశారు. శాతవాహన నగర్ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఈరోజు మేము మా కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. మా కాలనీ ప్రత్యేకత అంటే ప్రతి పండగ మేము ఒక కుటుంబంలాగా సెలబ్రేట్ చేసుకోవడము ఆనవాయితీగా వస్తుంది. మా కాలనీలో ఈరోజు ఇంత చక్కగా మహిళలందరూ పార్టిసిపేట్ చేసి రకరకాల ముగ్గులు, రంగురంగుల ముగ్గులు వేయడం జరిగింది. గంగిరెద్దుల ఆటలు, డూడు బసవన్న, సన్నాయి, మేళతాళాలు ఇలా కలకలలాడుతూ మా కాలనీ అంతా ఈరోజే పండగ వాతావరణం సంతరించుకుంది. మా కాలనీ తరఫున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. బాలికల ఆత్మరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఖేలో ఇండియా మహిళా కిక్ బాక్సింగ్ రిలీగ్ పోటీలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామంజనేయులు తెలిపారు. ఈ నెల 20-21 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోటీలో 10 సంవత్సరాలు పైబడిన అమ్మాయిలు, మహిళలు పాల్గొనవచ్చని తెలిపారు. కిక్ బాక్సింగ్ శిక్షణ పొందిన ప్రతి మహిళ అర్హులన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొనవచ్చని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణలో మొదటిసారిగా ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్ బాక్సింగ్ లీగ్ అనే గేమ్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇది ఒకటి ప్రతి రాష్ట్రాలలో జరుపుతూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కిక్ బాక్సింగ్ గేమ్ ఓన్లీ ఫర్ ఉమెన్స్, అమ్మాయిలకు మాత్రమే ఇక్కడ మన ఎల్బీ స్టేడియంలో జనవరి 20-21 డేట్ల జనవరి 20-21, 2024 నాడు మన ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. కానీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా, గ్రామ స్థాయి నుంచి కూడా పార్టిసిపేషన్ చేస్తారు. అంటే మాకు ఉన్నటువంటి అఫిలియేటెడ్ డిస్ట్రిక్ట్ వాళ్ళతోని మాట్లాడుకున్నాము. ఆల్రెడీ అందరికీ ఇన్ఫర్మేషన్ పోయింది. ప్లస్ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఉన్నది. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కూడా కొందరు. కానీ మన ఈ యొక్క గేమ్ ఏంటంటే అమ్మాయికి సెల్ఫ్ డిఫెన్స్గా, అంటే ఆత్మరక్షణకు సంబంధించినట్టు దాని మీద పాయింట్ బట్టి ఈ యొక్క గేమ్ని మన మోదీ గారు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ సక్సెస్ఫుల్, అందరి దగ్గర నడుస్తుంది. కిక్ బాక్సింగ్ గేమ్ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఉండి మనం ఇది చాలా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గ్రాండ్గా ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి మనకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఈ కిక్ బాక్సింగ్ లీగ్ జరపమని చెప్పి. కాబట్టి మన మీ మీడియా మిత్రులకు నేను కోరేది ఏంటంటే అంటే ఓన్లీ మన హైదరాబాదే కాదు, ప్రతి జిల్లా, గ్రామ స్థాయి దాకా మీ యొక్క ఏమంటారు పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ అయితే ఇంకెందుకంటే డేట్ ఇవాళ 7వ తారీఖు ఉంది, 20వ తారీఖు వరకు టైం ఉంది. వాళ్ళ గ్రామ స్థాయి దాకా పోతే ఎవరైనా పార్టిసిపేషన్ చేసేవాళ్ళంటే స్కూళ్ళల్లో పీటీ సార్ ఉంటారు, కోచెస్ ఉంటారు, వాళ్ళందరూ తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, కాలేజీ వాళ్ళు కానీ కొంచెం మీడియంగా ఉంటారు, స్కూల్ పిల్లలు ఎక్కువ ఉంటారు. అందులో ఎందుకంటే 10 years ఏజ్ కేటగిరీ నుంచి స్టార్ట్ ఉన్నది. ఇది 10 years నుంచి మనకు 40 years ఏజ్ కేటగిరీ. హైదరాబాద్ లోని ఫ్యాషన్ జిరాఫీ సీజన్ 2 ఎడిషనల్ పేరుతో మహిళల్ని కట్టిపడేసే డిజైన్లు కొలువు తీరనున్నాయి. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బంజారా హిల్స్ లోని లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ను నిర్వాహకులు స్నేహ, స్నిగ్ధ, మానసారెడ్డి కలిసి ప్రారంభించారు. గుజరాత్, సూరత్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై మరియు బెంగళూరు వంటి దేశంలోని ఉన్న వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 మంది డిజైనర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శించారు. ఫ్యాషన్ జిరాఫీ సీజన్ 2 ఇది ప్రజల నుండి మంచి స్పందనను పొందింది. వినియోగదారులు ఇప్పుడు వారి అభిమాన బ్రాండ్లు, అభివృద్ధి చెందుతున్న పోకడలకు సరిపోయే కొత్త శైలులను అందించాలని కోరుకుంటున్నారు. ప్రదర్శనలో హ్యాండ్లూమ్ పట్టు శారీస్, డిజైనర్ జ్యువెలరీ, ఫుట్వేర్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ వివిధ రకాల అందించడమే లక్ష్యంగా సేకరణను కొనుగోలు చేయడానికి ప్రజలు ఈ ఎక్స్పో
ఎక్స్పోలో విచ్చేయవచ్చు అని నిర్వాహకులు తెలిపారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ స్నేహ ఇంకా మాన్సర్తో కలిసి మేము ఫ్యాషన్ జిరాఫ్ సీజన్ 2 మళ్ళీ పెట్టేశామన్నమాట. దిస్ ఈజ్ సంక్రాంతి ఎడిషన్. ఇక్కడ మనకి హ్యాండ్లూమ్ శారీస్ కానివ్వండి, డిజైనర్ డ్రెస్సెస్ కానివ్వండి, పార్టీ వేర్, బ్రైడల్, కిడ్స్ వేర్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ సీజన్లో. లాస్ట్ సీజన్ చాలా హిట్ అయినందున ఈసారి కూడా మళ్ళీ లేబుల్స్ ద పాపప్ స్పేస్లో పెట్టాము. సో ఇది January 7th 1 డే ఎగ్జిబిషన్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు. వెంటనే వచ్చేసేయండి, మీకు నచ్చిందంతా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోండి. హాయ్ అండి, నా పేరు మాన్సా, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ హైదరాబాద్. నేను నా ఫ్రెండ్స్ నేహా అండ్ స్నిగ్ధ కలిసి ఫ్యాషన్ జిరాఫ్ అని ఎగ్జిబిషన్ క్రియేట్ చేశాము. అండ్ ఇందులో మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్లోతింగ్ ఉంది, మనకి ఫుట్వేర్ ఉంది, యాక్సెసరీస్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. అండ్ క్లోతింగ్కి వచ్చేస్తే మనకి ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఉంది. ఉమెన్స్ వేర్కి కోట్స్, లెహెంగాస్, శారీస్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి. కాంజీవరం ఉంది, పట్టు ఉంది, అండ్ గద్వాల్ ఉంది, ఇక్కత్ ఉంది, పటోలా ఉంది, అన్నీ ఉన్నాయి మీకు ఇక్కడ. అండ్ రేంజెస్ చూస్తే కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో పెట్టాము. మేము డైరెక్ట్ వీవర్స్ నుంచి తెచ్చి పెట్టాం కాబట్టి చాలా అఫోర్డబుల్గా వచ్చేస్తాయి. రీటైల్ ప్రైసెస్ అయితే కావు ఇవి. అండ్ దానిపైన మనకి ఇక్కడ కిడ్స్ వేర్ ఉంది అండ్ మెన్స్ వేర్ ఉంది. మెన్స్ వేర్లో కుర్తా సెట్స్ ఏవైతే అవసరం పడతాయో సంక్రాంతికి లేకపోతే నెక్స్ట్ వచ్చే అకేషన్స్కి అన్నిటికీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ యూ కెన్ ఆల్సో షాప్ ఫుట్వేర్ హియర్, జ్యువెలరీ హియర్. జ్యువెలరీలో సిల్వర్ జ్యువెలరీ ఉంది అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉంది. సో ఫుట్వేర్లో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. వచ్చి షాప్ చేసేసుకోండి. దిస్ ఓన్లీ 1 డే ఎగ్జిబిషన్. సో డోంట్ మిస్ యువర్ ఛాన్స్. వచ్చేయండి. నైట్ 9 వరకు ఇక్కడనే ఉంటాం. ఇట్స్ లేబుల్స్ పాపప్ స్పేస్, బంజారా హిల్స్. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ పోలప్రగడ. సో మేము ఇక్కడ ఫ్యాషన్ జిరాఫ్ ఎగ్జిబిషన్ మళ్ళీ తీసుకొచ్చామన్నమాట లేబుల్స్ ద పాపప్ స్పేస్లో. సీజన్ 1 హ్యూజ్ హిట్ అయింది అండ్ మళ్ళీ సీజన్ 2 సంక్రాంతి ఎడిషన్ చేస్తున్నాము. ఇక్కడ మీరు డెకరేషన్ అంతా కూడా చూస్తే పతంగులతో ఉంది. మేము పెట్టిన కలెక్షన్ అంతా హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ ఉన్నాయి, అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. ఈసారి లాస్ట్ టైం పెట్టిన బ్రాండ్స్ కాకుండా డిఫరెంట్ బ్రాండ్స్ కూడా తీసుకొచ్చాము. పటోలా నుంచి గుజరాత్ నుంచి పటోలా, అలానే కంచి పట్టు చీరలు, ఇలా అన్ని డిఫరెంట్ శారీస్ కూడా ఉన్నాయి. అండ్ మంచి అఫోర్డబుల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు, అంటే పండుగ కేసుల నుంచి పెళ్లి కూతుర్ల వరకు అందరికీ ఇక్కడ కలెక్షన్ ఉంది. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రేపు 30వ పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ ఆరాధన సభ నిర్వహించనున్నట్లు స్కందగిరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. రేపు జరిగే ఆరాధన సభ కార్యక్రమ వేడుకల్లో భాగంగా స్కందగిరి నుంచి పద్మారావు నగర్లోని కంచి కామకోటి స్వరాజ్ ప్రెస్ వరకు రథోత్సవం జరుగుతుందన్నారు. అనంతరం జరిగే పుస్తకావిష్కరణ, విద్వాన్ సన్మాన కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య, రాష్ట్ర ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఆరాధన సభ కార్యక్రమంలో భాగంగా రేపు స్కందగిరి ఆలయంలో భగవద్గీత శ్లోకాల పారాయణం, విద్యార్థులచే ఆంధ్ర మహాభాగవతం, సామూహిక పారాయణం, ఉపనిషత్తుల పారాయణం, శాస్త్రీయ సంగీత కళాకారులతో ప్రత్యేక సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఉత్తమైనటువంటి వారి దగ్గర నుంచి చాలా చివర ఉన్న వర్గం వరకు అందరినీ వారు కరుణా కటాక్షాలతో చూశారు. వారు నడియాడే దేవుడు అనే మాట ప్రసిద్ధిగా వచ్చింది. వారి 1994లో సిద్ధిపొంది దగ్గర నుంచి వాళ్ళ 30 సంవత్సరాలు 30వ ఇది జరుపుకోబోతున్నాం మనం. జనరల్గా ఇట్లా జరిపేటప్పుడు ఆరాధన ఉత్సవాలు అంటారు. మన దీంట్లో మన సాధువులు మా సన్యాసులు పరమపదించినప్పుడు దాన్ని ఆరాధన ఉత్సవం అంటారు. మాట్లాడగలిగే హక్కు కానీ, స్వేచ్ఛగా ప్రసారం చేసే హక్కులు కానీ, ఇవన్నీ కూడా ఇవాళ రాజ్యాంగంలో బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతూనే ఇవాళ ఉన్న న్యాయస్థానాలు కూడా తీర్పులు ఇస్తున్నాయండి. కాబట్టి అలాంటి గొప్ప విషయాన్ని ఆ రోజుల్లో 13 మంది సుప్రీంకోర్టు జడ్జీలు ఒకే బెంచ్ కింద ఏర్పడి వాళ్ళు ఇచ్చిన తీర్పది. దానికి మూలమైన ఆ కదలిక రావడానికి పరమాచార్య స్వామివారు, ఎవరిదైతే మనం ఆరాధన రేపు చేసుకుంటున్నామో ఆ స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో ఆ స్వామివారి ఇంకొక పీఠాధిపతి ఎవరైతే వస్తున్నారో రేపు, వారు ఆ రోజుల్లో కోర్టులో ఫైట్ చేశారు. ఇది ముఖ్యమైన విషయం.